అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా తిప్పనపేట గ్రామంలో అయితే విషాదం అయితే అలుముకుంది. హోలీ పండగ వేళ విషాదం అయితే అలుముకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే అందరూ హోలీ బయట ఆడుతున్న సమయంలో అయితే ఒక కోడిగుడ్డు అయితే ఇంట్లోకి అయితే విసిరి వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంట్లో ఉన్నటువంటి రిషి అనే వ్యక్తి అయితే బయటకైతే రావడం జరిగింది. బయటకు వచ్చి అయితే ప్రకాష్ని అయితే అడగడం జరిగింది. దీనికి సంబంధించి అయితే తనైతే అతనిపై అయితే దాడికి అయితే తెగబడడం జరిగింది. అసలు దాడి జరుగుతుందని చెప్పి రిషి మదర్ అయితే ఇంట్లో నుంచి అయితే బయటకు రావడం జరిగింది. వచ్చిన క్రమంలో ఆమెపై కత్తితో వేట కొడవలతో అయితే దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆమెను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ప్రాణానికి సంబంధించి అయితే డాక్టర్లు అయితే 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం హోలీ సంబరాలు అయితే ఇటువంటి జరుగుతుందని అయితే ఎవరు ఊహించలేదు. ప్రస్తుతం గ్రామాల్లో అయితే ఒక రకమైన భయాందోళన పరిస్థితులు అయితే నెలకొని ఈ మధ్యకాలంలో తరచూ హత్యలు కావచ్చు, అంతేకాకుండా కొంతవరకు అయితే హత్య యత్నాలు అయితే జరుగుతున్నాయి. వీటికి అయితే కట్టడి చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అయితే వెల్లడిస్తున్నారు. ఒకవైపు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసినప్పటికీ సైతం ఆగంతకులు అయితే వీటిని అయితే ఏమాత్రం బేఖాతరు చేయట్లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే దాడులకైతే పాల్పడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మహిళ అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక ఇంత భయాందోళన పరిస్థితి నెలకొన్న పరిస్థితి అయితే నెలకొంది. ఓవర్ టు స్టూడియో. తిప్పనపేట మాది. పొద్దున బయటకు వెళ్ళిన ఒకటే ఇంట్లో తీసిండు. ఎందుకు తీసిన అని పోయి అడిగితే లొల్లికి వచ్చిండు. నీకేంటి బాబు ప్రకాష్ తిప్పనపేట వచ్చిండు. ఒక్కరిని బయటకైనా కొన్ని వేసిండు, కొట్టిండు. బండి కింద వారేసి అన్నీ వలగొట్టిండు. వలగొట్టి మా అమ్మ వచ్చింది. మా అమ్మ వస్తే మా అమ్మ అయితే కొడలు పట్టి ఇట్లా నరికి. పాత కక్షలు ఉన్నాయి ఏమన్నా? కానీ పాత గొడవలు ఉన్నాయా? ఇంట్లో కొంచెం గొడవ ఉండే, ఆ గొడవతోటి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.